హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటి, ఈ 2022వ సంవత్సరంలో సంక్రాంతి పండగ ఏ తేదీన వచ్చింది, ఆ రోజు చేయవలసిన పనులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సంక్రాంతి తెలుగు వారి పండగ. దీనినే పెద్దల పండగ అని కూడా అంటారు. సంక్రాంతినే మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సంక్రాంతి పండగ అంటేనే కొత్త బట్టలు, పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, కోడి పందాలతో సందడి సందడిగా ఉంటుందండి. ఈ సంక్రాంతి రోజు విష్ణుమూర్తిని, సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి. పల్లె ప్రజలు ఆనందంతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండగ సంక్రాంతి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటామండి. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రమణం జరుగుతుంది. ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. అయితే ఈ 2022వ సంవత్సరంలో సూర్యుడు మకర రాశిలోకి జనవరి 14వ తేదీన రాత్రి 8:14 సంక్రమణం జరుగుతుంది. ఈ సమయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి. ఈ సంక్రమణం రాత్రిపూట జరుగుతుంది కాబట్టి మరుసటి రోజున సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. అంటే ఈ 2022వ సంవత్సరంలో సంక్రాంతి పండుగను జనవరి 15వ తేదీన జరుపుకోవాలండి. ఈ రోజు మకర సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందండి. ఈ సంక్రాంతి పండుగను పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజు పొంగల్ని తయారు చేసి పెద్దలకి నివేదించాలి. అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తర్వాత అయ్యప్పను, మకర జ్యోతిని కూడా ఈ రోజునే దర్శించుకుంటారు. ఇంకా ఈ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆనందంగా గాలిపటాలను ఎగరవేస్తారండి. ఈ రోజున మరికొన్ని ప్రాంతాలలో అయితే కోడి పందాలు, ఎడ్ల పందాలను నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ 2022వ సంవత్సరంలో సంక్రాంతి పండగ ఏ తేదీన వచ్చింది, ఆ రోజు చేయవలసిన పనులేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.